సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి అగ్నిపర్వతం సినిమాలో ఈ గాలిలో ఏదో అలజడి అనేటువంటి ఒక పాట ఉంది. సంక్రాంతి పండుగకి రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో మొత్తం సినిమా అంతా ఒక వేరుగా ఉంటుంది. ఈ సినిమా ఒకటి హైలైట్గా నిలుస్తుంది. కారణం ఏంటంటే ఈ సినిమాలో ఓ ఫోటోని పెట్టి దాన్ని ఎలా చేసి దాదాపు కృష్ణ హైట్ ఎంత ఉంటుందో అంతవరకు పెట్టి అతను నిజంగా ఒక ఫోటోలో ఎలా ఉంటాడో ఆ విధంగా చూపిస్తూ మళ్ళీ రియల్గా చూపిస్తూ విజయశాంతి చేసేటువంటి డ్యాన్స్ ప్రక్రియ ఆ రోజు సినిమా పాటల చిత్రీకరణలో ఒక నూతన వరవడికి దారితీసింది. సినిమా అంతా కూడా చూసిన వాళ్ళు ఈ సినిమాలో ఈ పాట వచ్చినప్పుడు ఒక రిలీఫ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఒక కొత్త అట్రాక్షన్కి గురయ్యేవాళ్ళు. ఆ సినిమా విజయంలో ఈ గాలిలో అనేటువంటి పాట ఆ రోజు ఒక విజయానికి కారణమైంది. అంటే పాటలు కూడా సినిమాకి విజయవంతం అవుతాయి, ఒక రిలీఫ్ని ఇస్తుంది అని చూపించడం ఒక మంచి పాట అనమాట. ఆ తర్వాత కాలంలో 1986లో సింహాసనం అని చెప్పి సినిమా రిలీజ్ అయింది. ఇది స్టీరియోఫోనిక్ సౌండ్. ఈ స్టీరియోఫోనిక్ సౌండ్ 4 ట్రాక్ సిస్టమ్. ఇందులో ఈ గాలిలో ఏదో అలజడి అని అక్కడ అగ్నిపర్వతంలో ఎలా రిలీఫ్ ఇచ్చిందో ఇది కలయని నేననుకోనా, కలనేనా ఇది నిజం అనుకోనా అన్నటువంటి పాట మీకు మొత్తం అంతా కూడా ఇప్పుడు విఎఫ్ఎక్స్ అని అంటున్నారు. ఆ రోజుల్లో గ్రాఫిక్స్తో అందంగా తీర్చిదిద్దారు. అంటే ఒక రాజకుమారుడు ఒక రాజకుమారి వాళ్ళు సుందరమైన ప్రదేశాల్లోకి సుందర జగత్తులోకి వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతిని ఈ పాటల్లో 70 mm మనకి చూపించినప్పుడు థియేటర్స్లో చూసిన వాళ్ళంతా కూడా థ్రిల్ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా ఈ పాటకి ఇన్స్పిరేషన్ నాకు తెలిసినంత వరకు ఎంజి రామచంద్రన్ నటించినటువంటి రిక్షా కారన్ అని చెప్పి సినిమా వచ్చింది. ఈ రిక్షా కారంలో కూడా ఇలాంటి గ్రాఫిక్స్ వాడతారు, కానీ అప్పట్లో ఇది అంత ఫేమస్ కాదు, అంత అడాప్ట్ చేసుకునేటువంటి టెక్నాలజీ అప్పటికి లేదు. ఎందుకంటే ఇది 1972 ఆ ప్రాంతంలో వచ్చింది. కానీ 86కి కృష్ణ దీన్ని మోడిఫికేషన్ చేశారు. ఒక సుందర లోకానికి తీసుకెళ్ళి పాటలు ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి చిత్రం. అయితే ఈ 2 సినిమాలే కాదండి, అంతకుముందు కూడా కొన్ని పాటల సినిమాలు బాగా హైలైట్ అయ్యాయి, చాలా ఉన్నాయి. అందులో కొన్నింటిని మీకు చెప్తున్నాను. 1982లో సూపర్ స్టార్ కృష్ణ అలాగే నరసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించినటువంటి గురు శిష్యులు సినిమా రిలీజ్ అయింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాడినటువంటి ఒక పాట ఉంది. వద్దు 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 తలతిక్క వద్దు, ఏమిటి నీకు ఏముంది నీకు, ఎందులో గొప్పదానివి నువ్వు ఎంతకన్నా అందగత్తివి అని చెప్పి ఈ పాట ఉంది. ఈ పాట ఆ రోజుల్లో యూత్ని బాగా ఆకట్టుకుంది. కారణం ఏంటంటే 1982 వచ్చేప్పటికి ఈ 2-in-1 టేప్ రికార్డర్స్ ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. జనరల్గా మీకు సినిమా థియేటర్స్కి వెళ్ళినా, పార్కులకు వెళ్ళినా, లేకపోతే ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళినా ఈ సినిమాకి సంబంధించిన పాటలు ఇందులో పెట్టుకొని క్యాసెట్లు వాళ్ళు బయటకు వెళ్తుండేవాళ్ళు. ఈ లేడీస్ని కాలేజీ స్టూడెంట్స్ ఒక విధంగా దాని ఏమంటారు ర్యాగింగ్ అనుకోవచ్చు, లేకపోతే టీచ్ చేయడం అనుకోవచ్చు, ఏదేమైనా ఈ సాంగ్ని పెట్టి వాళ్ళ వెనకాల నడుస్తూ మీకు కాలేజెస్లో టీచ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీని మీద అప్పట్లో ఆర్టికల్స్ కూడా కొన్ని పేపర్స్లో వచ్చాయి, ఇలా ఏడిపిస్తున్నారని చెప్పి. తర్వాత కొంతమంది ప్రిన్సిపాల్స్ అయితే కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు అనుకోండి, అది వేరే విషయం. ఆ విధంగా ఆ పాట ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ఈవెన్ యానివర్సరీ ప్రోగ్రామ్స్లో కూడా ఆడపిల్లని టీచ్ చేయడానికి, ఆడపిల్లని వాళ్ళని కవ్వించడానికి స్టూడెంట్స్ వద్దు 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 తలతిక్క వద్దు అనేటువంటి పాటని స్టేజ్ మీద అభినయం చేసి చూపించేవాళ్ళు. ఆ విధంగా ఆ పాట ఆ రోజుల్లో ఒక హైలైట్గా మనం చెప్పుకోవచ్చు. బహుశా ఈ తరం వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి నేను ఇంత స్ట్రెస్గా నొక్కి ఒక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు 1965లో విబి రాజేంద్ర ప్రసాద్ డైరెక్షన్లో అంతస్తులో అనేటువంటి సినిమా వచ్చింది. అంటే విబి రాజేంద్ర ప్రసాద్ సమర్పణలో ఈ సినిమాలో వచ్చేప్పటికి తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసం అని ఒక పాట ఉంది. ఈ పాట చాలా సూపర్ డూపర్ హిట్. ఎంత సూపర్ డూపర్ హిట్ అంటే ఎవరైనా తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రోడ్డు మీద కనుక వస్తే ఆ రోజు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంటిగా ఈ పాట పాడుతూ ఉండేవాళ్ళు. దాంతో చాలామంది లేడీస్ బయటకు వచ్చినప్పుడు ఏం చేశారంటే తెల్లచీర మల్లెపూలు పెట్టుకోవడం మానేశారు. కొంతమంది తెల్లచీర కట్టుకోకపోయినా మల్లెపూలు కనుక పెట్టుకుంటే ఇదే పాటని హమ్ చేస్తూ పాడేవాళ్ళు. దాంతో చాలామంది మల్లెపూలు పెట్టుకోవడం కూడా మానేశారు. అంతస్తుల సినిమా రిలీజ్ అయిన ఒక 8 months వరకు కూడా ఈ ట్రెండ్ కొనసాగిందంటే ఎవరైనా నమ్మగలరా? అలా ఉండేదన్నమాట. ఆ రోజుల్లో
సినిమా ఎఫెక్ట్, పాటల ఎఫెక్ట్ సమాజం మీద అలా ఉండేది. అలాగే బంగారు బాబు అని చెప్పేసి అక్కడే నాగేశ్వరరావు నటించినటువంటి చిత్రం. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దీని జమ్మదియ అనే ఒక పాట ఉంది. ఆ పాటలో ఈ చంగావి రంగు చీర అనేప్పటికీ గోల్డ్ స్పాట్ చీరలు అనమాట, పాన్సీ కట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఈ క్లాత్కి సంబంధించిన హోల్సేలర్స్, రిటైలర్స్ ఈ పింక్ కలర్స్ శారీని, గోల్డ్ స్పాట్ కలర్ శారీస్ని ఎక్కువగా తెప్పించేవాళ్ళు. గోల్డ్ స్పాట్ శారీస్ అయితే ఎక్కడ దొరికేది కాదు. అచ్చు వాణిజ్య కట్టుకున్న చీరే మాకు కావాలని చెప్పి ఆ రోజు లేడీస్ చాలామంది అడగటంతో ముంబై నుంచి కూడా స్పెషల్ ఆర్డర్స్ తెప్పించుకొని సౌత్ మిల్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చీరలను తెప్పించారు. విపరీతంగా కొనుగోలయ్యాయి. నాకు తెలిసినంత వరకు అదొక రికార్డు. గోల్డ్ స్పాట్ చీరలు అప్పుడు అమ్ముడైనంత వరకు ఇంకా ఆ తర్వాత కాలంలో కూడా ఎప్పుడు అంత క్రేజ్ రాలేదంటే మీరు నమ్ముతారా? అంటే పాటల ఇంపాక్ట్ సమాజం మీద ఆ విధంగా ఉంటుందని చెప్పి తెలియచెప్పడమే. మరొక పాట వచ్చేప్పటికి మీకు దీన్ని ఏంటంటే ఆత్మబలం. ఇది వివి రాజేంద్ర ప్రసాద్ సినిమానే. ఇందులో ఆచార్య ఆత్రేయకి పాట నాకు చెప్పారు. ఆ పాట ఏంటంటే మంచి డ్యూయట్ సాంగ్, అద్భుతంగా రావాలి. ఆచార్య ఆత్రేయ అంటే మీకు అందరికీ తెలిసిందే. ఆయన ఏదైనా సరే ఒక పాట రాయరు, రాసి ప్రజలు నేర్పిస్తారు, రాయకుండా నిర్మాత నేర్పిస్తారు. ఆయనకి ఒక సామెత ఉంది. దాని ప్రకారం ఆయన ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన పాట అతికే రాయట్లా. అక్కడేమో ప్రొడక్షన్ ఆగిపోయింది, పాటల చిత్రీకరణ ఆగిపోయింది, ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇంకా ఆత్రేయ ఏం చేశారంటే ఒక కారు తీసుకొని, ఒక డ్రైవర్ని తీసుకొని అప్పుడు ఆయన బెంగళూరులో అకామిడేషన్ తీసుకున్నారు. బెంగళూరులో అనేక రకాల లొకేషన్స్ తిరిగారు, ఎక్కడా కూడా థాట్ రావట్లా. ఓ రోజు ఏం చేశారంటే కర్పన్ పార్క్ అని చాలా ఫేమస్. ఆ పార్క్లోకి వెళ్ళి వేరుశనకాయలు తీసుకొని నోట్లో వేసుకుంటూ తింటూ ఉన్నారు. ఇందులో అనుకోకుండా వర్షం ప్రారంభమైనప్పటికీ అక్కడ ప్రేమ జంటలు చాలా మంది కూర్చొని ఈ వర్షం పడంగానే తలో దిక్కుకి వాళ్ళు జంటలుగా పరిగెత్తడం ప్రారంభించారు. ఇది చూసిన తర్వాత అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసనం ఉంటే, చట్టాపట్టగా చేతులు వేసి చెట్టు నీడకే పరిగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో మెచ్చగా ఉంటుందో అని ఆ వర్డ్ వచ్చింది. రాగానే అదే కాగితం మీద పెట్టారు. అదే చిటపట చినుకులు అనేటువంటి పాట. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి రెయిన్ సాంగ్. ఈ రెయిన్ సాంగ్ ఆ రోజు సినిమా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తన్మయత్వం చెందారు. ఆ తర్వాత ప్రతి సినిమాలో కూడా ఒక రెయిన్ సాంగ్ పెట్టడం ఆన్వాయితీగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో లేవు కానీ దాదాపు 96, 97 వరకు అసలు రెయిన్ సాంగ్స్ లేనటువంటి సినిమాలు ఉండేవి కదా. రెయిన్ సాంగ్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90% సక్సెస్ అయింది. ఇంకా ఆ విధంగా వచ్చేప్పటికి మరొక విచిత్రమైన పాట మీకు చెప్తాను. దేవదాసు, ఇది 1953లో రిలీజ్ అయింది. అక్కడే నాగేశ్వరరావు, ఇందులో సావిత్రి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర కూర్చొని అక్కడే నాగేశ్వరరావు ఒక పాట పాడతాడు. అది కూడా ఒక లిక్కర్ సీసా పట్టుకొని, కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో అని చెప్పేసి. యాక్చువల్గా ఈ పాట రాసింది సీనియర్ సముద్రాల. ఆయన సముద్రాల రాఘవాచార్య అని అంటారు. వాళ్ళ అబ్బాయి కూడా సముద్రాలే, అతను కూడా పాటలు రాసేవాడు, అలాగే మాటలు కూడా రాసేవాడు. అందుకని తండ్రిని సీనియర్ సముద్రాల అని పిలిచేవారు. ఈ పాట రాసింది ఆయన. ఎప్పుడైనా సరే అప్పుడులో సిస్టమ్ ఎలా ఉండేదంటే ఒక కవి ఒక పాట రాసినప్పుడు దాన్ని ఏం చేసేవారంటే మళ్ళీ దాన్ని ఫేర్ చేసేవాళ్ళు. ఫేర్ చేసినప్పుడు ఈ ఫేర్ చేసిన అతనికి అసలు ఆయన రాసిన మాట ఏంటంటే కూడి ఎడమైతే అంటే కలిసి విడిపోతే అని అర్థం అనమాట. కూడి అనే మాటని అతను ఏం చేశాడంటే కూ అని దీర్ఘం తీసేసి కుడి అని చెప్పి రాశాడు. రాసేటప్పటికి కుడి ఎడమైతే అయిపోయింది. అయిపోగానే ఈ కాపీ వెళ్ళిపోయింది రికార్డింగ్ థియేటర్లో ఘంటసాల. ఈయన ఈ పాటని నిజంగానే కుడి ఎడమైతే అనేది బాగుంది కదా అని ఆయన పాడేశారు. పాడేసి పాట చిత్రీకరణ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు సీనియర్ సముద్రాలు రికార్డింగ్ దగ్గరికి వచ్చారు. వచ్చి పాట వినేటకేమో కూడి ఎడమైతే కాస్త కుడి ఎడమైపోయింది. ఏం చేయాలి? అప్పుడు ఆయన సర్ది చెప్పుకున్నారు. మళ్ళీ ఇది కనుక మనం వెళ్ళి చెప్తే అప్సెట్ అవుతారు బట్టి ఘంటసాల వెంకటేశ్వర గారు. రెండు రికార్డింగ్ ఖర్చు పోతుంది. పైగా ఇంకోటి ఏంటంటే ఇతను తాగుబోతు కూడి ఎడమైతే పాడినా ఒకటే, కుడి ఎడమైతే పాడినా ఒకటే, దానికి ఒక అర్థం ఉండదు కదా.
తాగుబోతు మాటకి విలువే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇక తప్పే ఉందని చెప్పేసి ఆయన వదిలేశారు. ఆ రికార్డ్ అలాగే బయటకు వచ్చేసింది. కానీ చాలామంది ఈ పాట విన్న తర్వాత కుడియడం అయితే పొరపాటు ఏదంటారేంటి, మరి నిజంగా కుడియడం అయితే పొరపాటే కదా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను చెప్పిన లాజిక్కే, తాగుబోతు మాటలకి అర్థం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా భావించారు. ఈ విధంగా కూడా ఒక చిన్న పొరపాటు ఆ తర్వాత కాలంలో అది సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణమైంది ఆ పాట ఇప్పటికీ మన వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటారు కుడియడం అయితే పొరపాటే కదా అని. ఆ విధంగా చిన్న మిస్టేక్ ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణమైంది. ఇక దేవదాసు చిత్రీకరణ విషయం చెప్పేటప్పటికీ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒక దేవదాసు తీశారు. ఈ దేవదాసు ఈ 1975లో రిలీజ్ అయింది. ఈ 1975లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో కూడా 2 పాటలు ఉన్నాయండి. అంటే కుడి ఎడమైతే పొరపాటు లేదా అనే పాట ఉంది కదా, దానికి ఇది విషాద నిశ్చిత సమయం ఇక తిరుగులేని పయనం అని చెప్పి ఒక పాట రాశారు. ఎస్పి బాలు దీనికి పాడారు. పాడితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు బుగ్గలు కొంచెం లోపలికి వెళ్ళి ఉంటాయి. ఇక్కడేమో సూపర్ స్టార్ కృష్ణ బుగ్గలు ఏమో నిండుగా ఉన్నాయి. అప్పుడు ఆయన మంచి ఫామ్ లో ఉన్నాడు, అలాగే మంచి ఇదిగా ఉంటాడు, ఆయన ఆరోగ్యవంతంగా బుగ్గలది బాగుండి అలా ఉంటాడు. ఈ బొగ్గలు లోపలికి వెళ్ళిపోయేటువంటి అక్కినేని నాగేశ్వరరావు కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి జనగానే. అలాంటికి అక్కడ సూట్ అయింది. ఇక్కడ కృష్ణకి ఎలా సూట్ అవుతుందని అనుకున్నప్పుడు మేకప్ వేశారు. మేకప్ వేసినా కూడా సరిపోవట్లా. అందుకని కృష్ణ ఏం చేశారంటే వారం రోజుల పాటు భోజనం మానేశారు. ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్, గడ్డం పెంచారు. తర్వాత కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోవడానికి ఆయన రాత్రి పగలు నిద్రపోకుండా, మెయిన్ రాత్రిపూట ఈ కళ్ళు నిద్రమత్తుకి అలా వాలిపోతూ ఉంటాయి కదా, అలాంటి సమయాన్ని చూసుకొని అలాంటి షాట్లు ఆ టైంలో పెట్టుకున్నారు. అందుకని మీకు అచ్చు అక్కినేని నాగేశ్వరరావు కుడి ఎడమైతే పొరపాట్లేదో అయినప్పుడు ఆయన కళ్ళు చూడండి అలాగ బరువుగా కిందకి దిగిపోతూ ఉంటాయి. అలాగే కృష్ణ కూడా అదే ఎఫెక్ట్ని చూపించడం జరిగింది. అయితే ఇక్కడికి చిన్న తేడా ఉందండి. అక్కడేమో దేవదాసు సినిమా వచ్చేప్పటికి బ్లాక్ అండ్ వైట్లో తీశారు. బ్లాక్ అండ్ వైట్ వచ్చేటప్పటికి అక్కడ మేకప్ డిఫరెంట్గా ఉంటుంది. కలర్ మేకప్ వచ్చేటప్పటికి కలర్లో మీకు కలర్ ఫిల్మ్ తీసేటప్పుడు ఇది కలర్ ఉంది, మల్టీ కలర్లో ఈ తీసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సీన్స్లో ఈ రక్తం అనిచ్చేటువంటి సన్నివేశాలు ఉంటాయి చూసారా. దేవదాసులోనేమో బ్లాక్ అండ్ వైట్లో రక్తం ఉండటం వల్ల ప్రజలు పెద్ద కలత చెందల. కానీ కృష్ణ సినిమాలో ఇది విషాద నిశ్చిత సమయం తిరుగులేని పైన అనేటువంటి పాటలో రక్తం పడేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఆ రెడ్డిష్గా ఉండటంతో చాలా మంది కళ్ళు తిరిగే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ కూడా దేవదాస్ మీద పడింది అని చెప్పి అంటారు. కాబట్టి కలర్ వల్ల అక్కడ కొద్దిగా డిసడ్వాంటేజ్ అయింది. కానీ కృష్ణ కూడా ఆ పాటలో చాలా అద్భుతంగా చేయటం జరిగింది. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు పాటలు అనేప్పటికీ మీకు అందరికీ తెలుసు. ఈ మరి డ్రైవర్ రాముడు అనేటువంటి సినిమా రామకృష్ణ సినీ స్టూడియోస్ మీద తీశారు. అందులో జయమాన్ అంత ఒక సాంగ్ ఉంది, గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మ మంచమంది. ఇది ఆ పల్లవి. మొత్తం అంతా అయిపోయింది. థియేటర్కి ఇంకా రిలీజ్ అయ్యే టైంకి సెన్సార్ సర్టిఫికేట్కి వెళ్ళింది. వెళితే సెన్సార్ వాళ్ళు మమ్మ మంచముంది అనేది మంచిది కాదు, మీరు మార్చండి ఏదో ఒకటి అన్నారు. మళ్ళీ రైటర్ని పిలిపించి ఏం చేయాలి, సినిమా దగ్గరలో రిలీజ్లో ఉంది, అందుకని మంచం కాస్త మనసు ఉంది అని చెప్పేసి పెట్టారు. మమ్మ మనసు ఉంది. అందుకని కొన్ని రికార్డ్స్ ఏమో మమ్మ మంచముంది అని వెళ్ళిపోయింది, సినిమాలో మాత్రం మనసు ఉంది అని చెప్పి ఉంటుంది. అయితే దీన్ని తర్వాత కాలంలో మీకు రికార్డింగ్ డాన్స్లో వాడేటప్పుడు, అలాగే బాద్షా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించినట్లో ఒక ప్యారడీ సాంగ్ ఉంది. అక్కడ చాలా మంది డ్యాన్సులు చేస్తే పాట పడతారు. అక్కడ మాత్రం మమ్మ మంచముంది అని చెప్పేసి ఎన్టీఆర్ పాటని పెట్టారు. కానీ ఈసారి సెన్సార్ వాళ్ళు మాత్రం అబ్జెక్షన్ పెట్టడం లేదనమాట, పెట్టలేదు. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక విచిత్రమైన విషయం. ఇంకా ఈ ఎపిసోడ్ ముగించే ముందు మరొక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఆచార్య ఆత్రేయ నేను చెప్పారు కదా, నేను తొందరగా పాటలు రాయరు, ఇబ్బంది పెట్టేస్తుంటాను నిర్మాతల్ని. కృష్ణవేణి అని చెప్పేసి రెబల్ స్టార్ కృష్ణరాజు సినిమా తీసేటప్పుడు ఆచార్య ఆత్రేయని పెట్టుకున్నారు.
సరే పాటలన్నీ కూడా ఇంకా చిత్రీకరణ చేయాలి, పాటలేమో రాయట్లేదు. సరే ఈయన తీసుకెళ్ళి చెన్నైలో మంచి హోటల్, ఆ రోజు చోళా అని చెప్పేసి, చోళా షెరటాన్ అక్కడ పెట్టారు. మంచి రూమ్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, ఆయనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. 2 రోజులైంది, 3 రోజులైంది, వారం రోజులైంది, ఎక్కడ కూడా ఆయన పాట రాయట్లా. ఓ పక్కనేమో బిల్లు పెరిగిపోతుంది. పైగా రెబల్ స్టార్ కృష్ణరాజు కొత్తగా తీసినటువంటి సినిమా అది, అందులో ఆమెకు పార్ట్నర్షిప్ ఉంది, చేగొండ నరరామ జోగయ్య వీళ్ళందరూ ఉన్నారు. ఇలా పెరిగిపోతూ ఉంటే ఇక సినిమా ఎప్పుడు తీస్తామనుకున్న తరుణంలో ఓ రోజు కృష్ణరాజు వెళ్ళి ఆచార్యని అడిగేశారు, ఏమంటే నేను కొత్త నిర్మాతని, ఇలా మీరేమో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, మీరు ఒక పాటలో ఒక పల్లవి కూడా రాయలేదు అనేటప్పటికీ అలా ఆలోచించాడు ఆయన. ఆలోచించి ఈ హోటల్ పేరేంటి అన్నారు. చోళా హోటల్ అంటే అన్నారు. మనం రాసేది ఏంటి అంటే పాటలు అండి. పాటలు అంటే పల్లవలే కదా అన్నాడు. అవును అంటే అన్న. మరి చోళులకి పల్లవులకి పడదు కదా అన్నాడు. అంటే చోళ రోజులకి పల్లవ రోజులకి పడదు కదా అని ఆయన ఉద్దేశం. అవును పడదు అనేటప్పటికీ పని చేయండి, నాకు ఈ హోటల్ వెకేట్ చేసేసి ఏదైనా చిన్న లాడ్జిలో నాకు అకామిడేషన్ ఇవ్వండి అన్నారు. సరే అని చిన్న హోటల్కి మార్చారు. ఆ రోజు నైటే కృష్ణవేణి తెలుగింటి విరిపోయింది అని చెప్పేసి ఆ పాట రాసేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట. ఆ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో కూడా మీకు తెలుసు. ఇక్కడ ఒక్కొక్క పాట ఎప్పుడు పుడుతుంది, ఎలా పుడుతుంది, దానికి కారణాలు ఏంటి మనకి తెలియదు. కానీ అది సినిమాలో మనం చూసినప్పుడు మాత్రం అనుకోకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. నేను చెప్పినటువంటి ఈ పాటలే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పాటలు చాలా ఉన్నాయండి. అలాంటి పాటలన్నీ ఉదాహరించి ఇంకా చేయొచ్చు ఎపిసోడ్, కానీ సమయాభావం వల్ల కొన్ని మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాను. మీకు చాలా అరుదైన విషయాలు, ఎప్పుడో జరిగినటువంటి విషయాలు సేకరించి మేము ముందుంచుతున్నాను. మీకు కనుక కంటెంట్ నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, కామెంట్స్ కూడా పెట్టడం లేదు. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ బ్లెస్సింగ్స్ మాకు వచ్చినట్టుగా నేను భావిస్తాను. మీరు మీ సపోర్టు, మీ బ్లెస్సింగ్స్ రూపంలో మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యామర్థ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.